రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేసి దళితులను హత్య చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మండిపడుతున్నారు. కూటమి ప్రభుత్వం దళితులపై వివక్షత దళిత యువకుడు మండ సల్మాన్ హత్యపై కర్నూలు పాత బస్టాండ్ వద్ద ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో చంద్రబాబు, నారా లోకేష్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలమైన దళితులను హత్య చేసి పార్టీ నేతలను భయభ్రాంతులకి గురి చేస్తున్నారని వైసీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి ఆరోపించారు. దళిత యువకుడు మండ సల్మాన్ హత్య కూటమి ప్రభుత్వమే కారణమని, ప్రభుత్వమే బాధ్యత వహించాలని వారు తెలిపారు. హత్య చేయడం చాలా దారుణమైనటువంటి విషయం. మొదటి నుంచి కూడా దళితులన్నా దళిత నాయకులన్నా చంద్రబాబు నాయుడు గారికి చిన్న చూపు ఉంది. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఆయన ఒకప్పుడు ఎవరైనా దళితులలో పుట్టాలని అనుకుంటారా అని వివక్ష చూపించినటువంటి వ్యక్తి. అంటే దళితులు అంటే అంత తక్కువ చేసి హీనంగా చూస్తూ ఉన్నాడు. అంటే ఎవరు పుట్టాలనుకోకూడదా, పుట్టినటోళ్ళు ఎందుకు పుట్టామని బాధపడేటటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. కాబట్టి ఆయన మొదటి నుంచి దళిత వ్యతిరేకి. ఇక్కడే కాదు, పవన్ కళ్యాణ్ గారి కాన్స్టిట్యున్సీలో దళితులందరినీ కూడా గ్రామ బహిష్కరణ చేశారు. పిన్నెల్లి గ్రామంలో దాదాపు 400 మందిని గ్రామ బహిష్కరణ చేసి ఊర్లోకి రాకుండా దళితులందరినీ కూడా ఊరు బయటికి పంపించారు. అట్లనే మాకు కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలంలో గోరెడ్డిపల్లెలో కూడా దళితులను గ్రామ బహిష్కరణ చేసినటువంటి సంఘటన ఉంది. కాబట్టి దళితులందరి మీద కూడా వివక్ష చూపిస్తూ ఉన్నాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను చూసి భయంతో దాడులకు పాల్పడుతూ ఉన్నారు. ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగం అని ఎగిరి పడుతున్నారు. రేపొద్దున ఇదే రెడ్ బుక్ రాజ్యాంగాన్ని పెట్టుకొని ఎగిరిపడే వాళ్ళందరికీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే కాళ్ళు